చీర్స్ మాయా, Cheers. చీర్స్ నాకు. మాయా, నిన్ను విషయం అడుగుదాం అనుకుంటున్నాను, ఏమి అనుకోకూడదు మరి. అడుగు. అసలు నువ్వు తీబోయే సినిమా స్టోరీ ఏంటి మాయా? లవ్ స్టోరీయా, యాక్షనా, థ్రిల్లరా? లవ్ స్టోరీ. లవ్ స్టోరీ అయితే మా తీమాయా, మా లవ్ స్టోరీ చాలా బాగుంటుంది. ఎరా ఆకు. అవునవును. అంటే లవ్ స్టోరీ అంటే కొన్ని ట్విస్టులు ఉండాలి రవి. లవ్ స్టోరీ అంటే ఎమోషన్ ఉంటుంది కానీ ట్విస్ట్ ఎక్కడ ఉంటుంది మాయా? కరెక్టే, కానీ చిన్న ఫీల్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, దూరం అవ్వటం, కలవడం, ఏదైనా ఇవ్వాలనుకోవడం, ఇవ్వలేకపోవడం. సో స్టోరీ అలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. అవును మాయా, అది కరెక్టే. అవన్నీ మా స్టోరీలో అంటే ఏం లేదు రవి, బాగా లవ్ చేసిన వాళ్ళు కొన్ని కారణాల వల్ల దూరం అవుతుంటారు. రకరకాల ప్రాబ్లమ్స్. కొంతమందికి క్యాస్ట్ ప్రాబ్లం, మరికొంతమందికి క్యాస్ట్ ప్రాబ్లం. లెటర్స్ కోసం వెయిట్ చేయటం, లవ్ లెటర్స్ రాయడాలు. ఈ రోజుల్లో లవ్ లెటర్స్ ఎక్కడ ఉన్నాయి మాయా? అవన్నీ అప్పుడు కదా, ఇప్పుడు అంతా వాట్సాప్, ఫేస్బుక్ కదా మాయా. ఎగ్జాక్ట్లీ. నేను కూడా ఎర్లీ 20s లవ్ స్టోరీ చేద్దాం అనుకుంటున్నాను. టీనేజ్లో ఉంటారు కదా, సో ఈ ఏజ్లో ఉన్న వాళ్ళతో సినిమా తీద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఆ ఏజ్లోనే కదా నిజమైన ప్రేమ పుడుతుంది. అవును మాయా. ఆ ఏజ్లో ప్రేమించుకోవడం, కలవాలనుకోవడం, కలుసుకోలేకపోవడం. అప్పట్లో ఫోన్స్ కూడా లేవు కాబట్టి ఈ లెటర్స్ రాయడం, లేదా ఈ ఫ్రెండ్కి ఏమైనా ఇచ్చి పంపించడం, లేదా ఇదిగో ఇలాంటి బుక్కుల్లో కొన్ని అండర్లైన్ చేసి తను చెప్పాలనుకున్నది చెప్పలేకపోవటం, అది చేరిందో లేదో తెలుసుకోలేకపోవటం, వాళ్ళు కలుసుకున్నారో లేదో అని బాధపడటం, ఇవన్నీ ఉంటాయి కదా లవ్ స్టోరీస్లో. అవునవును. అలాంటివి నీకేమైనా ఉంటే చెప్పు, దాన్నే కొంచెం డెవలప్ చేసి సినిమా చేస్తాను. మా ప్రేమలో అలాంటివి అంటే మాయా, జాన్ తోట, లవ్ లెటర్లో, ఇంకా ఆకు, నీకు కూడా ఏమైనా లవ్ స్టోరీస్ ఉంటే చెప్పు, రిఫరెన్స్ తీసుకుంటాను. అయితే మా లవ్ స్టోరీ తీయండి. నేను గేదెల మంగమ్మ ప్రేమించుకోను, సూపర్గా ఉంటుంది. లవ్ స్టోరీస్ తీయాలంటే మధ్య మధ్యలో కొన్ని ట్విస్ట్స్ ఉండాలి. బయలెటోళ్ళండి బాబు, మా ప్రేమ కథలో కూడా చాలా ట్విస్టులు ఉన్నాయి. ఆ గేదెల మంగమ్మకి నేనంటే చాలా ఇష్టం, కానీ మధ్యలో తిరకసు ఉందండి. ఏంట్రా, వాళ్ళ తమ్ముడికి నువ్వు ఇష్టం లేదా? అది కాదన్నయ్య. వాళ్ళ నాన్నకు నువ్వు ఇష్టం లేదా? అది కాదన్నయ్య. వాళ్ళ అన్నకు నువ్వు ఇష్టం లేదా? అది కాదన్నయ్య. మరి మా ఏంటి? ఆయనకి నీ బతుకు. రాకు, నువ్వన్నీ మూసుకుని తాగలేదు అనుకో, సరే. చెప్పాను కదా, కానీ చెక్కేస్తాను. అమ్మో. మాయా, నువ్వు చెప్పు. రాధా, రాధా, నీకు కూడా ఇలాంటి లవ్ స్టోరీస్ ఏమైనా ఉంటే చెప్పు. హే, ఐ మీన్ నీ ఫ్రెండ్స్లో కానీ నీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా లవ్ స్టోరీ ఉంటే చెప్పు. చెప్పు రాదా, మాయకన్నా హెల్ప్ అవుద్ది. చూడనయ్య, మా లవ్ స్టోరీ చాలా క్లియర్గా ఉంది. మా చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, కలిసే చదువుకున్నాం. మా లవ్లో ఫెయిల్ లేదు. నేను తను నన్ను మాత్రమే ప్రేమించుకున్నాం. మాకు ఎటువంటి లవ్ ఫెయిల్యూర్స్ లేవు. నువ్వు దేనికోసమో వెతుకుతున్నావు. నీకేదో స్టోరీ కావాలి, అది మేం కాదు. నువ్వు ఈ ఊరు లొకేషన్ కోసమైతే రాలేదు, ఏదో బలమైన కారణం మీద వచ్చావు. అదేంటో చెప్పండి. గ్రేట్, టీచరేవు కదా, బాగానే కనిపెట్టేశావు. థ్యాంక్ యూ. ముందు మీరు ఈ ఊరు ఎందుకు వచ్చారో చెప్పండి. ఏం లేదు, ఈ బుక్ నాకు నా ఫ్రెండ్ ఇచ్చాడు. ఇందులో ఉన్న పదాలు కొన్ని కామన్గా అండర్లైన్ చేసి ఉన్నాయి. ఆ పదాలన్నీ ఫామ్ చేస్తే ఒక లవ్ లెటర్ అని అర్థమైంది. ఆ లవ్ లెటర్ని డీకోడ్ చేస్తే ఆ లెటర్ ఈ ఊరు అబ్బాయికి రాసిందని అర్థమైంది. సో ఆ అబ్బాయి ఎవరని తెలుసుకుని ఆ లవ్ స్టోరీ ఎవరిదని తెలుసుకుందామని నేను ఈ ఊరు వచ్చాను. నిన్న మీ టేబుల్ మీద కొన్ని బుక్స్ చూశాను.
అందులో కూడా ఈ బుక్లో లాగే కొన్ని బుక్స్ అండర్లైన్ చేసి ఉన్నాయి. అందుకే ఈ లవ్ స్టోరీ కూడా మీదేనేమో అనుకున్నాను. కాదని అర్థమైందిలే. కాదు. సో ఈ అమ్మాయి ఎవరో, లవ్ స్టోరీ ఏంటి, అది నేను తెలుసుకోవాలి. అందుకే రవి, నిన్న మీ ఊర్లో ఉన్న కొన్ని లవ్ స్టోరీస్ లిస్ట్ అడిగాను. ఆపరా బాబు, వచ్చాం ఆపరా బాబు. ఎవడ్రీడే ఊరిలో వచ్చేది ఊరే ఆగరా బాబు. రే ఒరే ఈ అమ్మ కొడుకు మాట ఆగరా రే. ఏంటి బాబు, రవి గారు ఇల్లు ఇదేనండి? ఇదే సుబ్బు గారు అంటే ఎవరండి ఇక్కడ? నేనే. అయ్య బాబు బావగారండి, నమస్కారం అండి. నా పేరు గురువప్ప అండి. ఇష్టమైన వాళ్ళందరూ గురు అని పిలుస్తారండి, ఇష్టం లేని వాళ్ళందరూ పప్ప అని పిలుస్తారండి. మీరు ఎలా పిలిచినా పలుకుతారండి. హాయ్. ఎవడు ఏమో. ఇదిగోండి, ఇది మీకోసమే. హే, ఏంటిది? అయ్య బాబాయ్ అమ్మగారు పంపారండి మీకోసమే. అమ్మాయి గారు ఎవరు? అయ్య బాబాయ్ పిఎం గారు అండి. అలా అడుగుతారేంటండి, మీకోసమే. ఓ ప్రియానా. అక్క, బావగారి దగ్గర వచ్చానే. బావగారు చాలా బాగున్నారే. రేయ్, అప్పుడే చుట్నా ఎవడు? ఆత్రేపురం పూతరేకులాగా తెల్లగా నెగనెగలు ఆడిపోతున్నారే. అబ్బా వాళ్ళ అదృష్టవంతురాలువే, మంచి బావని పట్టేశావు. మీ జంట పద్మావతి వెంకన్న బాబు బాబు. చూడ ముచ్చటగా ఉంటుందా? ఏనే బావగారు ఫోన్ ఇమ్మంటావా? సరే మీరే మాట్లాడతారా? సరే నువ్వు చెయ్యి మాట్లాడతావు కదా. బావగారు తీసుకోండి, ఏయ్. వెళ్ళొస్తానండి. పెట్టరాకు సరిగ్గా పెట్టు. అయ్యి బాబాయ్ బావగారు ఏంటి మళ్ళీ వస్తున్నాడు వీడు? ఏయ్, దగ్గరండి, మీకు కూడా చెప్తాను. ఏంటి ఏంటి? కళ్ళు అవుతారండి. బాగుందండి, కావాలని చెప్పండి. పొద్దున్న అలా చెట్టు మీద తీసి కింద తీసి మనకి ఇచ్చేస్తారండి. వద్దురా మీకు బాబు. కావాలంటే ఫోన్ చేయండి. మీ నెంబర్ చెప్పండి, ఏ నెంబర్ చెప్పండి. చెప్తాను. 9848238667. బావగారు. అమ్మయ్య. ఊరాకు సీరా బాబు. ఒరే పప్ప, ఆయ్ ఫోన్ ఏంటి ఆడబెడుతున్నా? యాండి జేబు ఇక్కడే ఉందండి, ఎక్కడే పెట్టుకున్నాను. ఒరే బాబు ఆడ పెడితే దెబ్బడిపోతా. అయ్యి బాబోయ్, ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయండి. సాటి పనోడి చెప్తే ఖచ్చితంగా నిజమై ఉంటుందిలే. నేను పని ఉంటా నీకెలా తెలిసిందిరా? ఓ పనోడికి ఇంకో పనోడిని కనిపెట్టడం కట్టవేయండి. ఆయన గొప్ప అదృష్టవంతుడు రా బాబు. నువ్వు ఓనర్తో కూర్చుని మంది వేస్తున్నావు. గొప్ప జాతకం రా బాబు నీది. మనకెప్పుడు వద్దాం ఇలాంటి అదృష్టం. ఏంట్రా అలా చూస్తున్నావు? తీయి, మళ్ళీ పని లేకపోతే అమ్మగారు మన పేట పేరు వచ్చేద్ది. తీరా బాబా. కాలు దుమారంగా ఉన్నాడు. అబ్బా వాసన అదిరిపోతుంది. ఇలా ఇవ్వండి, నేను ఇలా ఇవ్వండి, ఓపెన్ చేస్తా కదా. ఆహా, చికెన్ ఫ్రై నోరు ఊరిపోతుంది. ఆహా, చేపల ఇగురు. ఆహా, రొయ్యలు వేపుడు. కానీ మాయా ఎందుకు ప్రియ ఎవరు? నా కాబోయే భార్య. ఈ మధ్యనే పెళ్లి కుదిరింది. ఓ మరి త్వరలోనే పెళ్లి పెట్టుకుని అమ్మాయిని పట్టించుకోవడం మానేసి ఈ బుక్లో ఉన్న అమ్మాయిని వెతుకుతున్నావేంటన్నయ్య? ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, మీరు వెతుకుతున్న అమ్మాయి ఒకటే అయితే ఏంటి పరిస్థితి అండి? హ్మ్? ఏంటి మీరు అందరూ అలా చూస్తున్నారు? రొయ్యల కూర భలే ఉంది, తినానియా? తినండి బాబు. ఒరే ఆకు ఏంట్రా అన్నా? నేనేంటానన్నయ్యా, ఆ బుక్లో ఉన్న అమ్మాయి డైరెక్టర్ గారు కాబోయే భార్య ఒకటైతే ఏంటి పరిస్థితి అని అడుగుతున్నాను. అలా ఎలా అవుతురా? ఎందుకు అవ్వకూడదంటే ఎన్ని సినిమాల్లో చూపించలేదు? నేను మొన్ననే సినిమాలో చూశాను. నువ్వు నీ సినిమాలు ఆకు సిరిగిపోతుందని చెప్పానా? మాయా ఈడు ఎప్పుడు అంతే కానీ సినిమాలు అయ్యి ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు అని పట్టించుకోకు. మాయా నువ్వేం కంగారు పడుకు. నువ్వు వెతికే అమ్మాయి 100% దొరుకుతుంది. నేను హెల్ప్ చేస్తాను. రేపటి నుంచి మన ఊర్లో లవ్ స్టోరీ మొత్తం బయట చెప్తాను. మాయా నువ్వు పెగ్గాయి. మాయా మాయగెట్టు తిను మాయా. అచ్చా
నీకు సెక్కేస్తాను రాకు. పేపర్లో ఫస్ట్ పేరు ఉంది కదా, ముందు అక్కడికి వెళ్తున్నాం మా అయ్య. ప్రసాద్ అని మన ఫ్రెండ్ ఆడు. ఏంటి ప్రసాద్, జమా ఖర్చులు రాస్తున్నావా? రాయ్ రాయ్. ఏంటి ఇలా వచ్చావు? ఇతనెవరు? ఈయన బద్రి అని మా మాయ, ఆహా. మన ఊరు పోస్ట్ మాస్టర్ ఉండేవారు కదా, వాళ్ళ అబ్బాయి. అవునా? హాయ్. నించున్నారేంటి? కూర్చోండి. కూర్చోమాయా. శైలు, 2 కాఫీ తీసుకురా. ఇంకేంటి సంగతులు? చాలా రోజుల తర్వాత వచ్చారు. అది అంటే మా మాయ సినిమా తీద్దాం అనుకుంటున్నాడు, ఒక మంచి లవ్ స్టోరీ. మీది కూడా లవ్ మ్యారేజే కదా, మీ స్టోరీ అని ఉపయోగపడతామని తీసుకొచ్చాను. నువ్వు చెప్పావనుకో, ఉపయోగపడితే తీసుకుంటాం. ఏమా బాగున్నావా? ప్రసాద్ ఆ, మొదలెట్టు. అలాగలాగే. మా రెస్టారెంట్ ఏముంది, ఒక ఆటో వెళ్తూ ఉంది. అందులో నేను కూర్చున్నాను, తను కూర్చుంది, ఇద్దరం కూర్చున్నాం. అలా ఆటో వెళ్తూ ఉంది, గొంతులో పడింది. ఇద్దరు తలకాయలు గట్టిగా తగిలాయి. అలా మా ఇద్దరు చూపులు కలిసాయి. అలా చూసుకుంటూనే ప్రేమలో పడ్డాం. ఇప్పటికీ అలాగే చూసుకుంటూనే ఉన్నాం. ఒరే ప్రసాద్, ఇందులో ఉంది గొప్ప, చూసుకోవడం తప్ప. ఓయ్, అలా అంటావేంటి? ప్రేమ అంటే చూసుకోవడమే కదా. సో అలా చూసుకుంటూనే ప్రేమలో పడిపోయాం. ప్రసాద్, ఇంతకు మించి ఇంకేం లేదా? అంటే ఈ లవ్ లెటర్ రాసుకోవడం, ఎప్పుడన్నా సరదాగా ఇద్దరు కలవాలనుకోవడం, కలవలేకపోవడం, ఈ బుక్స్ లాంటివి ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకున్నారా ఎప్పుడైనా? లెటర్సు, బుక్సా? మా ప్రేమ ఓన్లీ చూపులతోనే మొదలై చూపులతోనే ప్రయాణిస్తుంది. ఇప్పుడు వరకు సరిగ్గా మాట్లాడుకోనే లేదు. ఇదిగో ఇప్పుడు కూడా ఇలా సిగ్గుపడతానే ఉంది. మాయా, వాళ్ళు సిగ్గుపడడం చూస్తే నాకు సిగ్గేస్తుంది. మనం వెళ్ళిపోదాం పద. వచ్చే మాయదా. ఇదిగో బద్రి, మీ కథకు మా స్టోరీ సెట్ అవుతుందా? అంటే ఈ చూసుకోవడం వరకు పాయింట్ని యూజ్ చేసుకోవచ్చులే. అలాగే. ఓకే, థ్యాంక్స్ ప్రసాద్. కథ ఫైనల్ చెప్పండి, మనోడికి చెప్పి ఊరంతా బ్యానర్లు కట్టించేద్దాం. నీ స్టోరీ చెప్పి సినిమా చేస్తే బ్యానర్ ఖర్చులు కూడా రావు. మా గొప్ప స్టోరీ చెప్పేలా రా బాబు. తలనొప్పి వచ్చేస్తుంది మా వీళ్ళ కథలు. ఓ ఓ ఓ ఓ ఓ. వీళ్ళ ప్రేమ కథలు ఏమో కానీ తలనొప్పి వచ్చేస్తుంది. ఇంటికి వెళ్ళగానే రాత్రి కాఫీ పెట్టి తాగాయి. ఏంట్రవి, గేదెలు చాలా తక్కువ ఉన్నట్టున్నాయి. గోదావరి గట్టుకు తీసుకెళ్ళాడు మా అయ్యా. ఏమో మాట వింటలేదు. ఏంటన్నయ్య, ఎంతవరకు వచ్చింది? ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఏం లే,
ఏం దొరకలేదే. వాళ్ళ ప్రేమ కథలని మా బుర్రలు పోయినాయి అంతే. నాకెందుకు ఆ పుస్తకం మన ఊరోది కాదనిపిస్తుంది మాయా. ఎందుకు రవి అలా అనుకోవడం? మన ఊళ్ళో ఇంకా చాలామంది ఉన్నారు కదా, చూద్దాం. రాదా దీనికి నీళ్ళెట్టవా ఈ దూడకి? పెట్టానండి. ఆ పేడ చూడు రాదా, అగ్గడి వచ్చాక పేడ ఎత్తమని మొత్తం పేడగళ్ళు ఎత్తిచ్చు. నువ్వు ఎత్తగా బాబా, ఆడితే ఇచ్చి సరేనా? దిగుమా, నేను చెప్పాను కదా శాంతకి ఇల్లని ఇదే. దా ఓకే. శాంతక్క, శాంతకోయ్. బాబోయ్ 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 బాబోయ్, ఏముంది వాళ్ళ ప్రేమలో ధైర్యం తప్ప. అయ్యి బాబోయ్, నా బుర్ర సంపేలా ఉంది. నెక్స్ట్ ఆ స్ట్రీట్కి వెళ్ళాలా? ఏముంది మాయా వీళ్ళ ప్రేమలో దైద్రాలు తప్ప. స్లో వింటే ఫీల్ అవుతా. ఫీల్ అయితే అయినా మాయ, నా బుర్ర పిచ్చి వచ్చేసేలా ఉంది. అయ్యి బాబోయ్. సర్లే కానీ నెక్స్ట్ స్ట్రీట్ వెళ్ళాలి. ఏంటి మాయ వెళ్ళేది? ఇంకో 4 కొంపలు తిరిగితే నాకు వస్తుంది పిచ్చి. నేను ఇంటికి వెళ్ళిపోతాను. నీకు బొండం? ఆహా, నీకు కాదు, నేను తాగాలి 10 బొండాలు, లేకపోతే నా పని అయిపోద్ది. ఎటు వెళ్ళాలి? అయ్యి బాబు చూసామాయా, పిచ్చి వచ్చేస్తుంది. బండి కూడా స్టార్ట్ అవ్వట్లేదు. నువ్వు తొందరగా వచ్చామాయా, బొండాలు కొట్టేసి పెడతాను. అయ్యి బాబోయ్. అబ్బాయి, నువ్వు పోస్ట్ మాస్టర్ గురునాథం కొడుకు కదా నువ్వు? అవునండి. అవును, నువ్వు ఏదో ప్రేమ కథల కోసం తిరుగుతున్నావని ఊర్లో అందరూ అనుకుంటున్నారు. అవును. ఇక్కడ పూతరేకులు ఎంత ఫేమస్, ప్రేమ కథలు కూడా అంత ఫేమస్. ఇంతకీ సుజాతను కలిసావా? సుజాత? బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఒక్క నిమిషం. సుజాత ఎవరు బాబాయ్? అయ్యో, సుజాత గురించి నీకు తెలీదా? అయ్యో, ఆ రోజుల్లో ఆ పిచ్చిది ఎంతగానో ప్రేమించింది కానీ దాని ప్రేమ పాలించలేదు. ఇప్పుడు ఈ సుజాతను కలవాలంటే ఎలా బాబాయ్? ఇదిగో ఇలాగెళ్తే అక్కడ ఒక వంతెన ఉందా? వంతెన ఉంది. అక్కడ సీడీలు ఉంటాయి. సీడీల దగ్గర ఒక పెంకిటీలు ఉంటది. ఆ ఏపిన కుడి చేతి వైపు తిరిగి ఎడమవైపు వైపు వెళ్తే 3 ఏళ్ళు. 3 ఏళ్ళు. ఓకే.
హలో ఏమండి? ఎవరన్నా ఉన్నారా? హలో, మిమ్మల్ని. మీరు రాధా బుక్స్ చూశాను. నాకు దొరికిన బుక్స్లో ఉన్న అండర్లైన్స్ లాగే తన బుక్స్లో కూడా ఉన్నాయి. నాకెందుకో ఈ బుక్ కూడా రాధదేనేమోనని అనిపిస్తుంది. పైగా రాధా రవిల్ని చూసిన తర్వాత వాళ్ళ కాంబినేషన్ ఎందుకో కరెక్ట్ అని అనిపించడం లేదు. ఈ బుక్ రాధదా కాదా అని నేను తెలుసుకోవాలి. కానీ అది ఎలా తెలుసుకోవాలి? తెలుసుకుంటాను.